హాయ్ అండి, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు, బాగున్నారా? వ్లాగ్ అయితే ఆర్జీపీటీ వెంకన్న రూమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడైతే టిఫిన్ చేసి బయలుదేరుతా బురేదాకి నా రూమ్కి. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చాము రూమ్కి. ఇంకా పడుకొని ఇప్పుడే లేచాము. టైం వచ్చి 9 అవుతుంది. ఎగ్ రోల్ అయితే చేస్తున్నాడు నా కోసము. తిని చూద్దాం. అన్న డైలీ తింటాడు కదా, ఊరిస్తుంటాడు అందరికీ వీడియోలలో చేసి రోజు. ఈరోజు నేను కూడా తిని చూస్తాను అన్న ఎగ్ రోల్ ఎలా ఉందో. ఎగ్ రోల్ మీద చీజ్ కూడా వేస్తున్నాడు. నా కోసం ఎగ్ రోల్ రెడీ అయిపోయింది. చూద్దాం ఎలా ఉందో. బిస్మిల్లా. స్మూత్ ఉందన్న ఒకటి. బలిందన్న. అసలు నీకు బోర్ ఎలా కొట్టకుంది అనుకున్నా నేను. సూపర్ ఉంది. రోటీ కూడా చాలా బాగుంది. అందులో చీజ్ అవన్నీ వేసినావు కదా, భలే ఉంది టేస్ట్. ఇంకా నేను కూడా రూమ్లో వేసుకుందాం కదా ఈ రోటీ తెచ్చుకొని. బాగున్నాయి టేస్ట్. అన్న దీంట్లో చీజు మైనస్ ఖర్చు వేసినాడు. అన్నీ సపరేట్ సపరేట్ టేస్ట్ తగ్గుతున్నాయి. నేను కూడా ట్రై చేస్తాను రూమ్లో. ఈ రోటీ ఏది తెచ్చుకుంటానన్నా ఖచ్చితంగా ఇదే రోటీ తెచ్చుకొని. ఒక రోల్ అయిపోయింది, బాగుంది అని చెప్పి అన్న చూడండి మళ్ళీ ఇంకొక రోల్ రెడీ చేసి నాకు తింటుంటే తినాలనిపిస్తున్నాయి ఈ రోల్. ఇవి అంత బాగున్నాయి టేస్ట్. బ్రెడ్ ముక్కలు ఎలా ఉంటుందో స్మూత్గా అలా ఉంది రోటీ. అన్న చీజ్ చేశాడు, బాగున్నాయి టేస్ట్. మళ్ళీ టీ కూడా రెడీ చేస్తున్నాడు. తోఫీ బై ఇంకా లేయలేదు. నార్మల్గానే 10-11 లేస్తాడంట. ఇంకా మార్నింగ్ వరకు మెలుకున్నాడు. నేను నా ఫ్యామిలీ వచ్చినప్పుడు అత్తలు లేపించాను నాకు ఇష్టమైనవి. దాదాపు 15 సంవత్సరాల నుంచి వాడుతున్నాయి ఈ నాలుగుట్లో. నంద్యాల దొరుకుతుంది బైర్మిల్ షీట్లో. నంద్యాల వాళ్ళకి చాలామందికి తెలుసు, ఫేమస్. అది మస్జిద్ దగ్గర కూడా అత్తర్ షాప్ ఉంది. నాకు ఇష్టమైన 4 అత్తలు తెప్పించా అన్నకు, తోఫీ బై కూడా ఇద్దామని. ఆ 4 వాళ్ళిద్దరికి ఏది నచ్చి అది తీసుకోమని చెప్తాను. ఇవి పేర్లు వచ్చి, ఒకటి షెనాయ నెంబర్ 1 నాకు ఇష్టమైనది, తర్వాత మ్యాగ్నేటు, తర్వాత జెడ్ యాక్స్, తర్వాత చాక్లెట్. ఇది వచ్చి చాక్లెట్, కొంచెం చాక్లెట్ ఎల్లో కలర్ ఉంటుంది. ఇవన్నీ వైట్ ఉంటాయి. చూద్దాము వీళ్ళకు అన్న వాళ్ళకి ఏది నచ్చుతుందో. అన్న నా ఫేవరెట్ అత్తర్లు ఇవి. చూడు ఒక్కొక్కటి నీకు ఏది నచ్చుతుందో. ఇది చాక్లెట్ నాకు వద్దులే. నాకు చాక్లెట్ అది తెలుసా నీకు? అంటే నువ్వు అది కలర్ చాక్లెట్ ఇప్పుడు చెప్తే. అవునా? లేదా నచ్చిందా? చూద్దామండి ఏదో. నాకు ఇది నచ్చిందంట, షెనాయ. నాకు ఇది నెంబర్ 1లో ఉంది, నాకు నచ్చినది ఇది. అన్నకు కూడా అదే నచ్చిందంట. ఏది ఇది? మ్యాగ్నెట్. ఇది భలే స్ట్రాంగ్ ఉంటుంది. ఇది షెనాయ కన్నా ఇది స్ట్రాంగ్ ఉంటుంది. షెనాయ వాడి చూడు. అన్నకు షెనాయ నచ్చింది, షెనాయ తీసుకున్నాడు. తోఫీ బై అడుగుదాం. తోఫీ బై देखो तुमको कौन सा पसंद आएगा? अलग अलग है, पूरा अलग है. मेरा फेवरेट 4 है ये. मैं 15 साल से यूज़ कर रहा है इसको. ये मेरे को पसंद नहीं है. ओके. हाँ. इसका वो चॉकलेट है. ये चॉकलेट है. हाँ हाँ ये सही है, चॉकलेट है. चॉकलेट है, एकदम स्ट्रांग रहेगा. पहले ये इसके ऐसा लगता है. नहीं, जेड एक्स है. मालूम है, जेड एक्स स्प्रे भी आएगा, पाउडर भी आएगा, जो चेहरे में लगाएगा वही है. अच्छा, ये भी अच्छा है. ये देखो
ये फर्स्ट देखा ना तुम? फर्स्ट दिखाइए। नहीं देखो, तुम लगाया स्टार्टिंग में वही है, मैग्नेट है। ये पसंद आया। ये जेडेक्स है। कैसे पता चल रहा है आपको इसका? ये नहीं है, नाम है ना, वो लिख के देगा मार्कर से। मैं ज़्यादा लिया ना, इसके लिए कन्फ्यूज़ नहीं होगा। ऐसा ही ये सही है। ऐसा ही मेरे को आइडिया है कौन सा वाला मेरे को स्मेल मालूम है, क्यों मेरा फेवरेट है 4 है। देखता हूँ मेरा शकला क्या बोलता है। कौन सा ले रहा है? ये दोनों। 2 पसंद आया? हाँ। ठीक है, रखो। पिंकी भाई को कौन पसंद आया? అన్నకు 2 తౌఫీబాయికి 2 నచ్చినాయంట, చాక్లెట్ జెడాక్స్. అన్నకు మ్యాగ్నెట్ శనగ నచ్చింది, అన్నకు మ్యాగ్నెట్ కూడా आप ఇచ్చేస్తా. पहले देखो, ये चारों चेक करो। బాయ్, कौन सा अच्छा लगता है? ఇది కూడా నువ్వే తీసుకో మ్యాగ్నెట్. నీకు నచ్చింది కదా, నీకు 2 నచ్చినాయి కదా. నీకు ఏవి నచ్చలేదో తౌఫీకి అవి నచ్చినాయి. వెంకన్నకి ఏం నచ్చలేదో తౌఫీకి అవి నచ్చినాయి. తౌఫీకి నచ్చినవి నచ్చనివి వెంకన్నకి నచ్చినాయి. मैच हो गया। 2 ఇచ్చేసా. गुड मॉर्निंग। మళ్ళీ ఎవరైనా వస్తే మళ్ళీ కంపల్సరీ తెప్పించుకుంటా. ఆల్రెడీ నా కాడ ఉన్నాయి అత్తాల రూమ్లో. టైం 11:30 అవుతుంది. ఇంకా జిద్దా అని ఆర్జిఫిటి వెంకన్నని అలాగే తోఫిక్ బాయ్ అని వదిలి వెళ్ళే టైం వచ్చేసింది. వెళ్ళాలని లేదు, కానీ నాకు మా మేడం ఈవినింగ్లో వచ్చేయమని చెప్పింది. ఈవినింగ్ లోపు అయితే వెళ్ళలేను, నైట్ అవుతుంది వెళ్ళలోపు. ఎలాగ మార్నింగ్ డ్యూటీ ఉంటుంది, స్కూల్ డ్యూటీ, అప్పుడు వెళ్ళిపోతే చాలు. ఇప్పుడు 12 లోపు నేను పెట్రోల్ పట్టించుకొని బయలుదేరిన జిద్దా నుంచి నైట్ 10 లోపు వెళ్ళిపోతాను. ఎక్కడ ఆగాను, మదీనాలో ఒకసారి ఆగుతా పెట్రోల్కి, అలాగే లంచ్కి ఆగుతా ఒకేసారి అంతే. ఓకే బాయ్, बहुत बहुत शुक्रिया, so much. बहुत आप अच्छा आए, रिसीव बहुत- कर लिया, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. आपके साथ रात में घूमने गया ना, बहुत बहुत మజా अच्छा అయింది. लगा, बहुत। ఎలా ఉందంటే వీళ్ళు జిద్దాలు ఉన్నా కానీ నేను దూరం నుంచి వచ్చా కదా, ఏదో ఒక టూర్కి పోయినట్టు ఉంది కదన్న మనకు నైట్ అంతా. అసలు రావాలనిపించలేదు. ఇంకా బాగా తిరిగాం. మళ్ళీ మార్నింగ్ డ్యూటీలు ఉంటాయని అన్న వాళ్ళు, మళ్ళీ నాకు కూడా వెళ్ళాలి కదా, అందుకే వచ్చేసి పడుకున్నాము. 9కి లేసాము లేవడమే. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. నా డౌట్స్ అన్నీ అన్న క్లియర్ చేసేసాడు. నాకు ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయింది. చాలా థ్యాంక్స్ అన్న, बहुत बहुत शुक्रिया भाई. ఇప్పుడైతే బయలుదేరుతున్నా, కలుద్దాం జర్నీలో. అన్న రూమ్స్ అయితే బయటకు వచ్చేసా, ఇంకా వెళ్తున్నా. నాకు ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడే నేను నా రూమ్ వెళ్ళి చేరుకునే లోపు దాదాపు నైట్ 10 అవుతుంది అనుకుంటా, 12 అవుతుంది. ముందు పెట్రోల్ పట్టించుకుంటాను. నా రూమ్ అక్కడ ఉంది కదా, వెహికల్ అయితే ఆపోజిట్లో నిలబెట్టా. ఎందుకంటే కెమెరాలు ఉంటాయి, మళ్ళీ ఎవరు వెహికల్ ఉంది బయట అని అడుగుతారని చెప్పి నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఆపుతా. ఇది స్కూల్ పక్కన ఆపేస్తా బండి. నైట్ అయితే ఫుల్ బాగా ఎంజాయ్ చేసాము, భలే తిరిగాము మొత్తం జిద్దా అంతా. ఖచ్చితంగా వ్లాగ్ చూడండి నాది, భలే ఉంటుంది చూడండి వాళ్ళు. నేను తోఫీబాయ్ చేసాము, అన్న తీయలేదు వ్లాగు. అన్న డే టైంలో చాలాసార్లు చూపించాడు కాబట్టి మా ఇద్దరికి చెప్పాడు కంపల్సరీ మీరు తీయండి, నైట్ వ్యూ చూపించండి అందరికీ అనేది. బాగా వచ్చింది వ్లాగ్, ఖచ్చితంగా చూడండి. వెళ్ళాలని లేదు, కానీ మా మేడం నిన్ననే ఫోన్ చేసింది, ఎప్పుడు వస్తున్నావు, వచ్చేస్తావా రేపు ఈవినింగ్ లోపు అని చెప్పి. ఈవినింగ్లో అయితే వెళ్ళలేను, నైట్ అవుతుంది వెళ్ళేలోపు. చూద్దాం ఎంతలో టైం పడుతుందో. నేను అనుకుంటున్నా 8 లేదా 9 పడుతుంది అనుకుంటున్నా. ఎక్కడ ఆగకుంటే వెళ్ళిపోతా 9 వరకు, లేదంటే 10 అవుతుంది. టైం కరెక్ట్ 12 అవుతుంది. పెట్రోల్ బంక్కి ఆగాను, పెట్రోల్ అస్సలు లేదు, ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నా. అన్న రూమ్ నుంచి నా రూమ్కి లొకేషన్ ఆన్ చేసుకుంటే 900 కిలోమీటర్లు 9 గంటలు చూపిస్తుంది. ఇప్పుడు మదీనా హైవే దగ్గర ఉన్నా, ఇది మదీనా హైవే. ఒక పెట్రోల్ బంక్ లాగా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తా, ఇంకా బయలుదేరుతాను. మదీనాలో అవుట్ సైడ్లో ఒక పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ ఆగి పెట్రోల్ పట్టించుకొని నమాజ్ చదువుకుంటా, ఆగలేసి ఏదైనా లంచ్ చేసేసి మళ్ళీ బయలుదేరుతా అక్కడ నుంచి. చూద్దాం ఎన్ని గంటల్లో చేరుకుంటాను. పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ పట్టించా, 197. 200 పడుతుంది అనుకున్నా, ఎందుకంటే ట్యాంక్ ఫుల్ ట్యాంక్ వచ్చి 200 పడుతుంది. ఫుల్ అయిపోయింది. దాదాపు ఒక 70% మదీనా వెళ్ళేలోపు అయిపోతుంది. మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటా, ఇంకా బూరేది వెళ్ళిపోతా. మా జిద్దా నుంచి ఒక 400 కిలోమీటర్స్ ఉంది మదీనా. పెట్రోల్ పట్టించుకోవడం అయిపోయింది. ఇక్కడ ఒక సూపర్ మార్కెట్లో తాగాను, ఏమన్నా తీసుకుంటాను స్నాక్స్ అవి, ఎందుకంటే మళ్ళీ మదీనా వరకు ఆగాను ఒక 5 గంటలు. ఏదో ఒకటి తీసుకుంటా, తాగకుండా తిని కూడా వెళ్ళడానికి. అరటిపళ్ళు దొరుకుతాయని చూస్తా, అరటిపళ్ళు కూడా తీసుకుంటా 1 కిలో. అరటిపళ్ళు ఉన్నాయి, కిలో తీసుకుంటాను. అరటిపళ్ళు తీసుకుని 1 కిలో. ఏదైనా కూల్ డ్రింక్స్ తీసుకుంటాను. బకాల నుంచి అయితే అరటిపళ్ళు,
అలాగే ఇథనాల్ తెచ్చుకున్నా. ఇవి ఫుస్ అంటారు వైట్. ఇవి సౌదీ వాళ్ళు బాగా ఎక్కువ తింటారు. జర్నీ చేసేటప్పుడు బాగా టైంపాస్ అయిపోతుంది. ఇవి కూడా సన్ఫ్లవర్ తీసుకున్నా. అలాగే కూల్ డ్రింక్ తీసుకున్నా ఒకటి. ఇప్పుడైతే బయలుదేరుతున్నా. టైం వచ్చి 12:21, 20 నిమిషాలు ఆగే పెట్రోల్ బంక్లో. 1, 2, 3, 4, 4:30 లోపు అయితే వెళ్ళిపోతా అనుకుంటున్నా. చూద్దాం ఎంత టైం పడుతుంది. ఇంకా మదీనా ఇంకా 20 కిలోమీటర్లు ఉంది. ఇది మదీనా చెక్ పోస్టు. చాలా స్ట్రిక్ట్ ఉంటుంది ఇక్కడ. మొత్తం చెక్ చేస్తారు, లైసెన్స్ ప్రతి ఒక్కటి. మదీనా సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాను. అవుట్ సైడ్ వెళ్ళాక ఒక పెట్రోల్ బంక్లో ఆగి పెట్రోల్ అయితే పట్టిస్తా. ఫ్లాష్ దాన్ని సౌదీ పైన మినాలు కనబడుతున్నాయి కదా, అది మసీదే క్యూబా. ఈ బ్రిడ్జి కనబడుతుంది కదా, ఇది మదీనా టు జిద్దా మదీనా టు జిద్దా మక్కా వెళ్తుంది ట్రైన్ బ్రిడ్జ్. ఇది చూస్తున్నారు కదా పైన వైర్స్ అన్ని. టైం వచ్చి 3:41. దాదాపు 3.5 గంటలు పట్టింది మదీనా రావడానికి. 400 కిలోమీటర్స్. ఇప్పుడైతే మదీనా అవుట్ సైడ్కి వచ్చేసా. ఇప్పుడు కనబడుతుంది కదా బ్రిడ్జి. ఆ బ్రిడ్జి దాటాక ఒక పెట్రోల్ బంక్ వస్తుంది రైట్ సైడ్. నేను ఎప్పుడు ఆగే మదీనా అవుట్ సైడ్ పెట్రోల్ బంక్లో అయితే ఇప్పుడు వెళ్ళి ఆగుతాను. ఈ బ్రిడ్జి అవతల పెట్రోల్ బంక్ వస్తుంది రైట్ తీసుకుంటే. ఆగేసి పెట్రోల్ పట్టిస్తా. అలాగే నమాజ్ చదువుకుంటా. ఇప్పుడు అసలు టైం అయింది. నేను జోహర్ నమాజ్ ఆపలేదు బండి. సఫర్లో ఉన్నా కదా, అందుకు ఇప్పుడు జోహర్ నమాజ్ అసర్ నమాజ్ చదువుకొని పెట్రోల్ పట్టిస్తా. ఆకలి అయితే ఏం కాలేదు. అన్న ఇచ్చిన ఎగ్ రోల్ 2 ఫుల్ అయిపోయాయి. ఇంకా ఆకలి కాలేదు ఇంకా. ఎందుకంటే తిన్నమే లేట్ తిన్నా కదా, 10:30 అలా. ఆకలి అయితే ఏం కాలేదు. రైడ్ తీసుకుంటున్నా. పెట్రోల్ బంక్ అయితే అక్కడ లోపల ఉంది, సాస్కోది. చాలా నీట్గా ఉంటుంది పెట్రోల్ బంకు. అన్ని హోటల్స్ అన్నీ ఉంటాయి, కానీ ఫుడ్ అయితే ఏం తిన్నాను. ఇప్పుడు వెళ్తాను. ఈవినింగ్ 7కో 8కో ఆకలి అయితే అప్పుడు ఆగి తింటా. ఒకవేళ 9 లోపు వెళ్ళాను అనుకో రూమ్కి, ఇంకెక్కడ ఆపాను. రూమ్కి వెళ్ళేసి అక్కడే ఏదో ఒకటి తినేస్తా రూమ్ వెళ్ళాక. పెట్రోల్ అయితే హాఫ్ ట్యాంక్ ఉంది. అయినా సరే మళ్ళీ ఇంకొకసారి ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటా. ఎందుకంటే మళ్ళీ మదీనా నుంచి అల్గసీం వెళ్ళే రూట్లో 200 కిలోమీటర్స్కి ఒక పెట్రోల్ బంక్ ఉంది. చాలా కష్టం ఒకవేళ పెట్రోల్ అయిపోతే. ఆ రిస్క్ తీసుకోకుండా ఒకేసారి పెట్రోల్ పట్టిస్తా ఫస్ట్, తర్వాత నమాజ్ చదువుకుంటా. బై 91 ఫుల్ కడదు. చూద్దాము. నాకు తెలిసి ఒక 100 రియాలకు ఫుల్ అయిపోతుంది అనుకుంటా. 100, 110 అంతే అవుతుంది. ఎందుకంటే హాఫ్ ట్యాంక్ కొంచెం తగ్గింది అంతే. పెట్రోల్ ఫుల్ అయిపోయింది. కట్ ఆఫ్ అయిపోయింది మిషన్. చూడండి ఎంత పట్టిందో. 113. అరౌండ్ 114 చేస్తాడు. బై 15 కడితే 115 చేస్తున్నాడు. 115 చేశాడు. షబక్ చెప్పా కదా, 110 అలా పడుతుంది పెట్రోల్. ఒక 5 రియాలు ఎక్స్ట్రా పట్టింది. 115 రియాలకు ఫుల్ అయిపోయింది. ఇక్కడ అన్ని హోటల్స్ బకాలా ఉంది. ఇవన్నీ హోటల్సే. ఇక్కడ మస్జిద్ ఉంది, చాలా నీట్గా ఉంటుంది సాస్కోలో పెట్రోల్ బంక్లో. మస్జిద్లో వాష్రూమ్స్. అసర్ నమాజ్ అజాన్ అయితే అయింది ఇప్పుడే. వెళ్ళి తొందరగా వాష్రూమ్ వెళ్ళి ఉజు చేసుకొని, జమాత్ దొరుకుతుంది ఇప్పుడు, తొందరగా వెళ్ళి జమాత్ నమాజ్ చదువుకోవచ్చు. ఇదంతా వాష్రూమే, చాలా పెద్దగా ఉంది. అది లేడీస్దే, జెంట్స్. మస్జిద్ కూడా బ్యాక్ సైడ్ లేడీస్కి ఉంది. ఇది జెంట్స్ది ఎంట్రన్స్. చాలా నీట్గా ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇప్పుడు నమాజ్ చదవడం అయితే అయిపోయింది. ఈ పెట్రోల్ బంక్లో చూడండి ఇలా లైన్స్ వేసారు బండి పెట్టడానికి. నేనైతే కరెక్ట్గా పెట్టే బండి లైన్స్ మీద పెట్టలేదు. ఇలా వెళ్తున్నప్పుడు మక్కా వెళ్తున్నప్పుడు ఒక పెట్రోల్ బంక్లో ఆగినాం. మదీనా నుంచి ఒక 150 వెళ్ళాక అక్కడ ఫైన్ పడిందని చెప్పా కదా. అక్కడ అసలు ఎలాంటి లైన్స్ లేవు, ఎలాంటి రూల్స్ లేవు పెట్రోల్ బంక్లో. అయినా షూర్తా లోపలికి వచ్చి ఫైన్ వేసి వెళ్ళిపోయాడు బండికి. మా సార్ అయితే ఏం ఊకుండాడు, కంప్లైంట్ అది రైజ్ చేసింటాడు. ఎలా వేస్తారు ఫైన్లు అని చెప్పి. ఎందుకంటే అలా ఖాళీ ప్లేస్ ఉంది చూడండి. ఇక్కడ ఎలాంటి లైన్స్ లేవు కదా, నిలబెట్టవచ్చు. పెట్రోల్ బంక్ ఎందుకు ఇంత పెద్దగా కట్టేది? బండ్లు ఆపుకోవడానికే కదా. చూడండి ఎన్ని బండ్లు ఆగాయో అక్కడ. చూడండి ఎన్ని ట్రక్కులు ఆగాయో. ఆగేది ఎందుకు? మధ్యలో కొంతమంది ట్రక్ డ్రైవర్లు ఏం చేస్తారంటే మధ్య లోపల పోయి పడుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు, నమాజ్ చదువుకుంటారు. హోటల్స్ ఉన్నాయి, ఫుడ్ తింటారు, వాష్రూమ్ ఉన్నాయి, వాడుకుంటారు. అందుకే ఆగేది. ఇక్కడ అత్తరు జంజంలు అమ్ముతున్నారు. అక్కడ పుదీనా కూడా అమ్ముతున్నారు. మదీనాలో ఫేమస్ పుదీనా, స్మెల్ బలి ఉంటుంది. ఇది అత్తరు అనుకొని తీసుకున్నాను. ఇది ఏందో చెట్టు మొక్క పెట్టినారు. నేను ఇది ఏమని అతను అమ్ముతున్నాడు. ఏషాదా
هذا بلسان سمسم جرح فيه على طول تسوي. يعني دوا. هذا دواء 100 هذا آه. جرح على طول سمسم خياطة. ఇది అత్తరు కాదంట, ఆ మొక్క ఒక రసం అంట ఇది. ఏమైనా దెబ్బ తగిలితే వెంటనే ఇది పూస్తే కుట్లు పనిచేస్తాయి కదా, మూసుకుపోతుంది ఇట్లా చర్మం, అలా మూసుకుపోతుంది అన్నారు. ఇది పూసి రుద్దుతే. అయితే పుదీనా తీసుకుంటున్నా. అసలు నాటు పుదీనా అంటుండే అలా ఉంటుంది ఇది స్మెల్. చూడండి ఇంత చిన్న చిన్న ఒక రియాలు ఏని పోయా, తీసుకోమంటే తీసుకోకున్నాడు. వద్దు తీసుకుపోవాలి, ఎక్కువ కావాలన్నా తీసుకుంటున్నాడు అంటే వద్దని చెప్పి. అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, కార్లో ఫ్రిడ్జ్ ఉంది కదా, కార్ లోపల పెట్టేస్తా ఫ్రిడ్జ్లో, చెడిపోకుండా ఉంటుంది. బయట పెట్టినా కానీ భలే ఉంటుంది, కార్ అంతా స్మెల్ వస్తుంది. నమాజ్ చదువుకోవడం అయిపోయింది, బయలుదేరుతాను. ఇది మదీనా ఎగ్జిట్ చెక్ పోస్ట్. ఈ చెక్ పోస్ట్ దాటితే మళ్ళీ తర్వాత గసీం చెక్ పోస్ట్ వస్తుంది, ఒక 400 కిలోమీటర్ తర్వాత. మదీనా నుంచి ఒక 150 కిలోమీటర్ వచ్చిన, టైం వచ్చి 6 అవుతుంది. లైట్గా ఆకలేతుంది. ఇప్పుడు లొకేషన్ చూస్తే ఒక దగ్గర ఒక పెట్రోల్ బంక్ ఉంది, దానిలో వెళ్ళి ముందు తినేసి మళ్ళీ బయలుదేరుతాను. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాను. రూబా షవాయ్ అన్నాను. రూబా అంటే హాఫ్లో హాఫ్. ఇది మొత్తం కోడిలో హాఫ్లో హాఫ్ అంటే పావుల భాగం. ఇది రైస్, ఒక మనిషి రైస్ ఇస్తారు. ఇది టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి పచ్చడిది. కొన్ని సలాడ్ ఇచ్చారు, కీరా, క్యాబేజీ, ఉల్లిపాయలు ఉన్నాయి. దీంట్లో ఓ వాటర్ బాటిల్ తీసుకున్నా. నార్మల్ ఫ్రై తీసుకున్నాడు, అది 12 రియాలు తీసుకున్నాడు. ఈ ప్లేటు అన్నము, నీళ్ళు వాటర్ బాటిల్ 1 రియాలు, 13 రియాలు తీసుకున్నాడు. రూమ్ వెళ్ళి తిందాం అనుకున్నా, మళ్ళీ ఆకలేస్తుంటే ఆగిపోయి ఒక పెట్రోల్ బంక్లో తినేసి వెళ్దామని. తినేసి ఇంకా డైరెక్ట్ ఇక్కడ ఆపాను. ఒకవేళ ఆపితే నమాజ్కి ఆపుతా. మగ్రిబ్ కన్నా ఈ షాప్ కన్నా ఒకేసారి ఆపి 2 నమాజులు చదువుకుంటాను. బాగుంది వేడివేడిగా షవాయ. చూడండి ఎంత బాగా వచ్చారో. బాగుంది టేస్ట్ షవాయ. ఫహాం ఇంకా బాగుంటుంది, కానీ అది రూబాయి ఇయ్యరు. ఖచ్చితంగా హాఫ్ తీసుకోవాలి. హాఫ్లో హాఫ్ ఇవ్వరు దాన్ని. తీసుకుంటే ఫుల్ తీసుకోవాలి ఫహాము, లేదంటే హాఫ్ తీసుకోవాలి. ఫుల్లో లేదంటే హాఫ్. అది 21 పడుతుంది, తినలేము, ఒక్కని తినలేను. ఇద్దరు ఫుడ్ అది. రూబా అంటే ఇది ఒక్కరి ఫుడ్, ఇది కడుపు నిండిపోతుంది. ఫుడ్ తినేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాను. 350 కిలోమీటర్స్ 3 అవర్స్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు 6:30 అవుతుంది. 10:30లోపు వెళ్ళిపోతాను అనుకుంటా. చూద్దాము. 10:30 కాదు, 10లోపు వెళ్ళిపోతాను. అంటే ఫాస్ట్గానే వెళ్తున్నా. లిమిట్ 150 ఉంది, 147 అలా వెళ్తున్నా. మొత్తం ఇసుకడారీలో మొత్తం కొండలు ఉన్నాయి. డ్రైవింగ్ అయితే చేయగలుగుతున్నా, కానీ బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే వెళ్ళా ఓన్లీ 1 డే కూడా రెస్ట్ తీసుకోలేదు ఆడ. మళ్ళీ మక్కాకు వెళ్ళా, మళ్ళీ జిద్దాలో కూడా నైట్ అంతా వెళ్ళుకున్నా, తిరిగా. అసలు మొత్తం బాడీ అంతా ఫుల్ పెయిన్స్ ఉన్నాయి. అలాగే ఫ్రీదా మసుతో డ్రైవింగ్ చేస్తున్నా. పెద్ద వెహికల్ కాబట్టి నాకు మంచిగా అయింది. ఎక్సిడెంట్తో కాల్చిన అవసరం లేదు, క్లచ్తో కాల్చిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఒకసారి లిమిట్ పెట్టేసామా స్పీడు వెళ్ళిపోతుంటుంది. ఇంకొక 3 అవర్స్లో అయితే చేరుకుంటా గసేము, వెళ్ళిపోతా. వేడి నీళ్ళు పోసుకొని మా ట్యాబ్లెట్ వేసుకొని నిద్రపోవాలి, లేదంటే రేపు డ్యూటీ చేయలేను. వర్క్ చాలా రేపు. దాదాపు మదీనా నుంచి ఒక 250 కిలోమీటర్ వచ్చా. ఇంకా 250 కిలోమీటర్స్ ఉంది బురేదా. నా రూమ్ చేరుకునే లోపు నాకు తెలిసి 10-10:30 కావచ్చు. ఇప్పుడైతే ఒక పెట్రోల్ బంక్లో ఆగాను. నమాజ్ చదువుకోవడం అయిపోయింది. కాఫీ తీసుకుని కాఫీ షాప్కి వచ్చా. 5 రియాలంటే నెస్కేఫ్ కాఫీ తాగుతూ వెళ్తే ఇంకా 2 అవర్స్ పడుతుంది బురేదా వెళ్ళడానికి. అయిపోయింది. కమ్సా శుక్రాన్. వేడిగా ఉంది మిషన్ కాఫీ. అల్లా మసాలా. పెట్రోల్ బంక్లో ఖచ్చితంగా ఉంటాయి కాఫీ షాపులు. గావావి కూడా ఉంటాయి. వాళ్ళ దగ్గర వేడి వాటర్, అది కాఫీ పొడి, అది వేడి నీళ్ళు వేసి ఇస్తారు. వీళ్ళ కాడైతే పాలతో మిషన్తో చేసిస్తారు. బాగుంటుంది కాఫీ, స్ట్రాంగ్ ఉంటుంది. టైం వచ్చి 10 అవుతుంది. క్షేమంగా అయితే నా రూమ్కి చేరుకున్నాను. మీకు జిద్దాలోనే చెప్పాను కదా, అక్కడ 12 గంటల మధ్యాహ్నం బయలుదేరాను. నైట్ 10లోపు వెళ్తానని. అలాగే వచ్చేసాను. ఎందుకంటే చాలాసార్లు వెళ్ళి వస్తున్నా కదా, నాకు ఐడియా ఉంది 8 గంటల్లో వెళ్ళొచ్చు, 8 గంటల్లో రావచ్చు 1000 కిలోమీటర్లు. ఎందుకంటే స్పీడ్ 120-140 అలా వెళ్తా కదా,
అందుకు 8 గంటలు పడుతుంది. ఒక 2 అవర్స్ 3 అవర్స్ మధ్యలో ఎందుకు వేస్ట్ అవుతుందంటే పెట్రోల్ పట్టడానికి ఆపినప్పుడు, ఫుడ్కి, అలాగే నమాజ్ టైంలో ఆపడానికి. అంటే ఒకేసారి అంత లాంగ్ జర్నీ చేయలేము కదా, 8 అవర్స్ 10 అవర్స్. కంపల్సరీగా బ్రేక్ తీసుకోవాలి అప్పుడప్పుడు, లేదంటే అసలు తోలలేము, బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. ఎలాగైతే క్షేమంగా అయితే చేరుకున్నా. 3 రోజులు అయితే చలికి అసలు చలి లేదు అక్కడ. మక్కా, జిద్దా, మదీనా అసలు చలి లేదు. మళ్ళీ గసీంకి వచ్చేసా. నేనున్న సిటీ బురేదాకి. ఎంత చలి ఉందంటే అంత చలి ఉంది. నేను ఎంటర్ అయ్యాను, ఒక 200 కిలోమీటర్స్ ఉంది నా సిటీ, స్టార్ట్ అయిపోయింది చలి. ఒక 2 డేస్ బ్యాక్ కూడా వర్షం పడిందంట. నేను ఏ రోజు వెళ్ళానో ఆ రోజే వర్షం పడిందంట. అందుకు ఇంకా చలి విపరీతంగా ఉంది. ప్రజెంట్ అయితే 8 degrees ఉంది చలి. చూశారుగా జర్నీ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేసింటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.